మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. ఆగుదాం. అందరూ ఫాలో అవుతున్నారు నేను అనుకుంటున్నాను. చాలామందికి కావాల్సిన అమూల్యమైన సత్యాలు. నాకు ఎందుకో ఇలాంటి బైబిల్ నాలో వివరించుకుంటూ వెళ్ళిపోవాలని నా ప్రాణానికి చాలా ఆశ. వినేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళు ఆసక్తి కలిగిన వారు ఉంటే అలా ప్రతిరోజు ఆ రెఫరెన్స్ని, ఆ పదాలని, ఆ జాగ్రఫీని, ఆ హిస్టరీని అలా వివరించుకుంటూ వెళ్ళిపోవాలని ఆశ. మీరు ఓపికగా వింటున్నారు, ఆసక్తిగా వింటున్నారు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, దయచేసి ఆ బైబిల్ స్టడీ ఆపొద్దని అడుగుతున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా విందాం, కొంచెం ఓపికగా విందాం. నేను త్వరగా చెప్పి నేను పరిగెడతాను, మళ్ళీ ఇంకో క్రిస్మస్ మీటింగ్ ఉంది, కానీ ఫాలో అవ్వండి. ఓకే, ఏది ఏమైనా బైబిల్ చరిత్రను అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు మనకి చాలా దగ్గరగా మనకు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ప్రవక్తల యొక్క ఆవేదన, నీతిమంతుల యొక్క భారము, వాళ్ళు పడిన పాటలు ఒకటి రెండు కాదు, వారు నిలబడిన వైరాగ్యము, వారు నిలబడిన ప్రాంతాలు ఒకటి రెండు కాదు, చాలా విషయాల్లో వారు రాస్తున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆ కాలానికి అలా వెళ్ళొచ్చినట్టు మనకు అనిపిస్తుంది. బైబిల్ స్టడీ మనం చూస్తున్నాం, చరిత్ర చూస్తాం, చరిత్రలో నుంచి భౌగోళిక సాక్ష్యాలు చూస్తాం, భౌగోళిక సాక్ష్యాల నుంచి ఇప్పుడు సువార్తల్లోకి అడుగుపెట్టిన మనం ఏంటి మత్తయ్య అని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఆ మత్తయ్య గారి యొక్క చరిత్ర చూసినప్పుడు వాళ్ళ ఊరు ఎంత దుర్మార్గమైన ఊరో, బాధ్యత లేని, భయం లేని ఎంత దుర్మార్గమైన ఊరో చూస్తాం. మత్తయ్య గారు ఎంత చిత్తడ లాంటి జీవితంలో బతికాయన బయటకు వచ్చాడో చూస్తాం. అలా చూస్తున్న మత్తయ్య గారు చాలా పెద్ద లెక్కల మాస్టర్ అని మనకు అర్థమైంది. అలాంటి మత్తయ్య గారు, అలాంటి ఆయన రాజకీయము, ప్రజల యొక్క నాడి బాగా ఎరిగినవాడని తెలుసు. ఆ తెలిసిన ఆయన సువార్త రాశాడు. ఆయన గుండెల్లో ఒక బాధ్యత ఉండిపోయింది. ఆ బాధ్యత ఏంటంటే, అరే ఇలాంటి సత్యం మనం చనిపోయిన తర్వాత మార్చేస్తారేమో, తీసేస్తారేమో, ఈ సత్యం నెక్స్ట్ జనరేషన్ తెలియకుండా పోతుందేమో, మన తరములోనే ఇలాంటి దుర్మార్గమైన బోధలు యేసుప్రభు పేరు మీద చెప్తున్నారంటే రేపొద్దున ఏమైపోతుందని చెప్పి కంకణం కట్టుకుని రాయాలని కసితో రాసిన డాక్యుమెంట్నే మత్తయి సువార్త అంటారు. ఆ మత్తయి సువార్త రాస్తున్నప్పుడు ఇది మత్తయ్యే రాశాడనడానికి గుర్తులు ఏంటంటే, సంఘ పెద్దలు అంటే అపోస్తుల యొక్క శిష్యులు దాన్ని స్థిరపరిచారు. మీకు తెలియాలి అంటే, ఆ లూకా సువార్త రాస్తున్నప్పుడు ఓ థెయోఫిలా అంటారు చూసారా, ఎవరా థెయోఫిలా? ఆ తర్వాత సంఘంలో పెద్దలుగా సుపరిచితమైన వ్యక్తులుగా కొనసాగిన శిష్యులు వాళ్ళు డిక్లేర్ చేశారు ఇది మత్తయ్యే రాశాడని. అలాంటి మత్తయ్య ఎంత చక్కగా రాశాడంటే, ఆ మొదటి అధ్యాయాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఒక జీనియాలజీని తెచ్చి అలా పడేశాడు. అంటే ఒక వంశవృక్షాన్ని తెచ్చి పెట్టాడు. ఎందుకు వంశవృక్షాన్ని పెట్టాడంటే, ఒక పట్టాన్ని మనకు అర్థం కావాలి. ఎందుకంటే పాత నిబంధన ఇలా పిండితే ఐకాన్ ఫిగర్ ఎవరంటే అబ్రహాం, పాత నిబంధన ఇలా పిండితే ఐకాన్ ఫిగర్ ఎవరంటే దావీదు. వీళ్ళిద్దరినీ కలుపుకుంటేనే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుని రక్షించడానికి వచ్చాడు, ఇశ్రాయేలు తర్వాతే అన్యులను రక్షించడానికి వచ్చిన రాజు అన్న సంగతి లింక్ కనెక్ట్ అవ్వాలి అంటే ఆ నిబంధనకి ఈ నిబంధనకి, పాత నిబంధనకి కొత్త నిబంధనకి బ్రిడ్జ్ ఉండాలి. ఆ బ్రిడ్జే జీనియాలజీ, వంశవృక్షం. ఆ వంశవృక్షాన్ని పెట్టాడు కనుకే మత్తయి సువార్త, మార్కు సువార్త తర్వాత రాయబడినను మత్తయి సువార్తనే ముందుకు ఎందుకు పెట్టారంటే, ఇది బిర్జిలాగా వ్యవహరిస్తుంది కనుక, అంటే దాన్ని కలుపుతుంది, పాత నిబంధన క్రొత్త నిబంధన కలుపుతుంది కనుక మత్తయి సువార్తను ముందు పెట్టారు. అందులో మనం చూస్తాం, ఆ మత్తయి సువార్తలో ఆయన ఫస్ట్ లైన్ రాస్తూ వంశవృక్షాన్ని పరిచయం చేస్తూ ఏమని పరిచయం చేస్తున్నాడంటే, అబ్రహాము కుమారుడు అన్నాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళి ఎవరిదంటే అబ్రహాముది కాదు, ఈ వంశావళి ఎవరిదంటే దావీదు కాదు. వింతైన వార్త ఏంటంటే, అసలు అబ్రహాం ఉన్నది, దావీదు ఉన్నది, మొత్తం ఈ పట్టికలో ఉన్న వాళ్ళందరూ ఉన్నది దేనికంటే, ఆ రాబోతున్న క్రీస్తు కొరకు. అంటే ఏలను బట్టి క్రీస్తు పుట్టడం కాదు, క్రీస్తుని బట్టే వీళ్ళ పుట్టారు కాదు, పుట్టాల్సి వచ్చింది. అంటే ఆయన తీసుకురావడానికి ఒక జీనియాలజీ, ఒక వంశవృక్షం కావాలి. ఆ వంశవృక్షానికి ప్రారంభపు విత్తనం అబ్రహాం. ఆ అబ్రహాం గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసాం మనం. అబ్రహాం గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఇల్లు మంచిది కాదు, వాళ్ళ ఇంటి వాతావరణం మంచిది కాదు, వాళ్ళ విశ్వాసాలు మంచివి కాదు, వాళ్ళ ఊరు మంచిది కాదు. అందుకే అబ్రహాం అన్నాడు, లేసిరా, నీతో నేను నిబంధన చేసుకుంటాను. ఇందాక తమ్ముడు అన్నాడు కవనెంట్ లవ్ అంటే నిబంధన ప్రేమ. రా, నువ్వు బయటికి రా,
నాతో నిబంధన చేయి, నాకు మాట ఇచ్చిరా, నీ ఊరు వదిలే, నీ ఇంటి వారిని వదిలే, నీ బంధువులను వదిలే, వీళ్ళందరినీ వదిలేసి రా, నా కోసం వదిలే రా. ఇప్పుడు బాగా వినండి, యేసు ప్రభు శిష్యుని పిలిచినప్పుడు కూడా అలాగే పిలిచాడు. దేవుడు పూర్వం అబ్రహాముని పిలుస్తున్నప్పుడు అలాగే పిలిచాడు. ఆదాము పొదల చోటు దాక్కున్నప్పుడు కూడా బయటికి చెప్పండి రా. మన దేవుడు ఎలాంటోడు చెప్పిన, రమ్మంటాడు, ఉండమంటాడు, చట్టా పట్టాలు వేసుకుని ఆయనతో మాత్రమే ఉండమంటాడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. అబ్రహాముని పిలిచాడు, ఎక్కడి నుంచి రా, నీ విశ్వ సంస్కృతి నుంచి బయటికి రా, మీ మూఢనమ్మకాల నుంచి బయటికి రా. వచ్చాడు. తండ్రిని, తోబుట్టువుల్ని, అయిన వారిని ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటూ ఆ ల్యాండ్కి ఆ రోజుల్లో చాలా గిరాకీ ఉంది. ఆ రోజుల్లో డెవలప్ అయిన సిటీ. అలాంటి రేటున్న భూములున్న భూమిని వదిలేసి వచ్చాడు. వదిలేసి వచ్చిన వాడు నష్టపోయాడా? వదిలేసి వచ్చిన వాడు తిప్పలబడ్డాడా? వదిలేసి వచ్చిన వాడు ఏమయ్యాడు? నువ్వు వదిలేసింది బాగుంటాడు. గజాల్లో నువ్వు వదిలేసావు, సెంటుల్లో నువ్వు వదిలేసావు. కానీ అబ్రహాం రికార్డెడ్గా చెప్తున్నాను, నీకు దేశాన్ని రాసేస్తున్నాను అన్నాడు. దేశాన్ని దేవుడు ముందు చెప్పడం సుమా గుర్తుపెట్టుకోండి. ఆయన ఇచ్చే గిఫ్ట్ మనం ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉంటుంది, అదిరిపోద్ది. మనం అడిగేది ఎంత, ఆయన చేసేది అంత. గుర్తుపెట్టుకోండి, మనం చేపను అడిగితే ఆయన పామునివ్వడు, అంతకు మించే ఇస్తాడు. మనం రొట్టెని అడిగితే రాతినివ్వడు, అంతకు మించే ఇస్తాడు. అబ్రహాంకి గొప్ప వాగ్దానం చేశాడు, పిలుచుకున్నాడు. వాళ్ళ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ ఎలాంటో తెలుసు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా, నీ పితరులు ఎలాంటిదైనా, వాళ్ళు ఎలాంటి భయంకరమైన లెగసీలో ఉన్నా, వాళ్ళు ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నా, నువ్వు ఆయనకి నచ్చితే నీ జనరేషన్ నుంచి మొత్తం స్టోరీ మార్చేస్తాడు. అబ్రహాం స్టోరీని మార్చేశాడు. ఏంటి అబ్రహాం? అలానే ఆపండి. ఏంటి అబ్రహాం? అబ్రహాంని అక్కడే ఉంచండి. అబ్రహాం తర్వాత పరిచయం అయ్యే మరొక వ్యక్తి దావీదు. దావీదుని అలానే ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడాల్సింది అబ్రహామునే కాదు, నెక్స్ట్ మనం చూస్తాం. ఇప్పుడు మనం చూడాల్సింది దావీదుని కాదు, వీళ్ళ పితరుల యొక్క మూలాలు. ఇవన్నీ మాకెందుకండి అంటే, ఇవన్నీ మాకెందుకని అనకండి, ఇవి మనకే కావాలని మత్తయ్య ఆ బ్లడ్ రిలేషన్ తెచ్చిపెట్టాడు. అందుకు చదవాలి, తప్పదు, గుర్తుపెట్టు. లేదండి అధ్యాయం లాంగ్ జంప్ చేయండి అంటే మీరు చేయండి, నేను చేయను. సద్బోధకుడు అన్నవాడు ఎవడైనా సరే ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ రెఫరెన్స్కి వెళ్ళాలి. ఇది మా కమిట్మెంట్, ఇది మా బోధన విధానం. కాబట్టి నీకు అర్థమయ్యేలా చెప్పే జ్ఞానం మాకు ఇచ్చాడు. మనకున్న దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, చదువు ఉన్నవాడికే కాదు, చెప్పండి, చదువు లేని వాడు కూడా అర్థమయ్యేలే చెప్పగలిగే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక నేను చెబుతాను, మీరు వినండి. అదే ఏముంది అక్కడ? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన. ఇప్పుడు అడుగుతున్నాను, ఏంటి దావీద్ అంటే? జస్ట్ ఆయన టచ్ చేద్దాం. దావీద్ అనే పేరుకి అర్థం ఏంటి? దావీద్ అనే పేరుకి అర్థం ఏంటంటే, ఒక ఆయన సీరియస్గా అన్నాడు, డేవిడ్ అన్నాడు. మా తెలదు మరి. దావీద్ అంటే డేవిడ్ అని, డేవిడ్ అంటే దావీద్ అని కాదు. దావీద్ అంటే ఏంటి తెలుసా? హెబ్రీ శబ్దంలో, ఇబ్రూ శబ్దంలో, ఎబ్రీ శబ్దంలో ప్రియుడు. సెన్స్ బాగుండడానికి మరో పదం చెప్తున్నా, బాయ్ ఫ్రెండ్ అని అర్థం. ఎవరికి బాయ్ ఫ్రెండ్ అయినా? మేకాలకు కాదు, ఎవరికి బాయ్ ఫ్రెండ్ అయినా. మనం వాడే ఈ పదం బాయ్ ఫ్రెండ్ అనే ఈ పదాన్ని రొమాంటిక్ సెన్స్లో మనం వాడతాం. కాదు కాదు కాదు, ఎంతకన్నా మంచి ఫ్లేవర్ ఉంది ఏంటి చెప్పిన, దేవుడికే చెప్పండి. ఆయన రాజ్యంలోనే ప్రియుడైన అబ్బాయి ఎవరు చెప్పండి? దావీదు గారు. అబ్రహాం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. క్రిస్మస్ ఉంది ఇప్పుడు, అది పాడవుతే దేవుడు మిమ్మల్ని బాధ్యత అడుగును కాదు. సరే, నెక్స్ట్ ఏదైతే ఉందో చూడండి. అబ్రహాం గారు తర్వాత దావీదు గారు కనబడుతున్నాడు. ఎవరు దావీదు అంటే ప్రియుడు అని అర్థం. ప్రియుడు అంటే బాయ్ ఫ్రెండ్, దేవుడికి నచ్చిన స్నేహితులు వీళ్ళు. మై ఫ్రెండ్, మై బాయ్ ఫ్రెండ్. మీరు బాయ్ ఫ్రెండ్ అనగానే మీరు ఎల్జీబీటీ అని చెప్పండి, ఇంకా గుర్తవుతున్నాయిగా. ఎల్జీబీటీ ఇంకా ఏమనగా గే, ఈ టైప్ ఆలోచించకండి. దేవుడు కోరుకునే ప్యూర్ లవ్. ఎంతకన్నా మాట్లాడాడుగా, ఒక స్వచ్ఛమైన ప్రేమ. అబ్రహాముకి దేవునికి ఒక లవ్ ఉంది, దావీదుకి అబ్రహాముకి ఒక లవ్ ఉంది. ఇంకెక్కువ మాట్లాడితే మోసేకి దేవుడికి కూడా ఒక లవ్ ఉంది. నిబంధన ప్రజల వీళ్ళు,
నిబంధన ప్రజలు వీళ్ళు. దేవుని ఏర్పాట్లో ఉన్న నిబంధన ప్రజలు వీళ్ళు. ప్రత్యేకమైన పిలుపు కలిగిన ప్రజలు వీళ్ళు. దేవుడు ఇష్టపడతాడు. ఇందాక అన్నట్టున్నప్పుడు నాకు భలే స్ట్రైక్ అయింది ఆ పాయింట్. బాగుంటే అందరూ ప్రేమిస్తారు, కానీ బాగోకపోయినా ప్రేమించేవాడు ఒకడే, చెప్పండి, దేవుడు. ఆడు బాగుంటాడు మావాడే, కానీ బాగోకపోతే అప్పుడులో ఏదో అదే ఏదో ఉంటుంది పేరు, అంత ఎక్స్ట్రాలు చేయకండి, నీకు తెలుసు చెప్తున్నా, నీకు తెలుసాడు. ఆడితో టీ తాగు, టిఫిన్ తిన్నా, చెదారం అంతా తిరిగో. ఇప్పుడు వల్లే ఆడేదో అయిందని ఇప్పుడు ఏదో అంటున్నా. దేవుడు అలాంటి కాదు. దావీదు ఎలా ఉన్నా, మోసే ఎలా ఉన్నా, వాళ్ళని పాడైపోతున్నా వాళ్ళని సరి చేసుకుని, చెప్పండి, వాళ్ళని ప్రేమించిన నిబంధన ప్రేమికుడు, బాయ్ ఫ్రెండ్ దావీదు గారికి ఓ ఫ్యామిలీ ఉంది. దావీదు గారి యొక్క ఆయన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నప్పుడు, ఆయన కుటుంబం చూస్తున్నప్పుడు మసకబారిన పరిస్థితులు, డాగు లాంటి పరిస్థితులు, చెరిపినా చెరగని అగాధాలు ఆ కుటుంబానికి ఉన్నాయి. ఎవరు? దావీదు గారి ఫాదర్ ఎవరు? ఎస్ఐ. ఎవరు ఎస్ఐ? ఒక గుర్తింపు లేని కుటుంబంలో, బాగా వినండి, ఆ కుటుంబంలో ఎంత పెద్ద వయసు వచ్చినా సొంత జాతి ప్రజల చేత గౌరవం పొందని వయసు అయిపోయిన వృద్ధుడు ఎస్ఐ. సుమారు 8 మంది కొడుకులను కన్నారు. రికార్డులో అటు ఇటుగా ఉంటుంది. ఒకలారు 8 మంది అన్నారు, ఒక దిక్కున 7 అన్నారు. ఏది ఏమైనా మరి 8, 7 ఏంటంటే, ఒకవేళ మీకు అర్థం కావడానికి బహుశా ఒకరు చచ్చిపోయారు అంటారు. ఎందుకంటే వృత్తాంతాల్లో ఒకలా ఉంటుంది, సమయంలో ఒకలా ఉంటుంది. సుమారు ఆయనకి 8 కొడుకులు. ఆ 8 కొడుకుల్లో కనిష్ఠుడు మన హీరో, మై బాయ్ ఫ్రెండ్, ఎవరు చెప్పండి, దావీదు గారు. చివరోడు అదిగో కనబడుతున్నాడు, ఆయనే ఎస్ఐ. ఆయనే ఆ లాంగ్ హెయిర్, గోల్డెన్ హెయిర్ కనబడుతున్నాడు. నూగు మీసాల కుర్రోడు కనబడుతున్నాడు. తంతి వాద్యం పట్టుకుని కూర్చున్నాడే ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండే మాట్లాడుతున్నాం. వాళ్ళ జీనియాలజీ మాట్లాడుతున్నాం. ఏంటి ఆ ఫ్యామిలీ తెలుసుకుంటున్నాం. ఎందుకు మత్తయ్య గారు ఏళ్ళని తెచ్చి ఎక్కడ పెట్టాడు మా క్రిస్మస్ వర్తమానాలు అన్న దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ, ఆ పెద్ద ఆయన కూర్చే మాట్లాడుతున్నాం. ఎవరు ఎస్ఐయ్య? ఎవరు తెలుసా? రూతమ్ముందే. రూతమ్మ మీరు వింటున్నారు లేదో, రూతమ్ముందగా, మోయాబీరాలైన రూతమ్ముందే. ఆ రూతమ్మకి బోయాజు పెళ్ళాడాడే. ఆ బోయాజు ఎంత పెళ్ళాడినా వాళ్ళ జాతిని ఇజ్రాయెల్ అప్పుడప్పుడు ఎత్తి చూపించిందే. ఆ ఎత్తి చూపించిన జాతి పేరు మోయాబీలే అన్నాడు చూసారా. ఆ మోయాబీలన్న మచ్చ దావీదు తండ్రి చాలా కాలం మోసాడంట. వయసు అవుతున్నా అంటే ఆయన్ని ప్రస్తావించిన ప్రతిసారి ఆ ఎస్సయా, ఆ మోయాబీల మూలాలు, ఆ బోయాజు, ఆ రూతు అన్నారంట. ఎవరిని? పెద్ద ఆయన్ని. చూద్దాం ఏంటి వీళ్ళ పరిచయాలు ఏంటి ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, త్వరగా రండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుండి. యెష్షయి గారికి 7 కుమారులు. సమూయేలు ఎంతమంది కొడుకులట? 7 కుమారులు. సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కుమారులు? 7 కుమారులు. 7 ఎదుటున్నారు. 8వ ఎక్కడున్నాడు? అరణ్యంలో తిరుగుతున్నాడు. డేవిడ్ మూవీ అని రాబోతుంది త్వరలో. అది ఎప్పుడో, ఈ నెలైనా కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఆ మూవీ కొరకు. కార్టూన్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఆస్కర్ లెవెల్ సబ్జెక్ట్. అది చాలా బడ్జెట్తో తీస్తున్నారు. దాని టీజర్ వచ్చినప్పుడే ఆ గూస్ బంప్స్ వచ్చినాయి. అది ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాను. అది అధికారికంగా మన రాజమండ్రిలో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్నారా? సమరసింహారెడ్డి కోసం ఎదురు చూస్తున్నారా? చెప్పండి.
హత్ర కొట్టేశారు ఆ స్టోరీ టీజర్ చేస్తున్నప్పుడు. అరే ఇలా చేశాడా ఫైట్, అరే ఇలా ఉందా గొర్రెలతో లవ్వు, అరే దావీదు ఫ్యామిలీ ఇదా, అరే సాంగ్స్ ఇంత బ్యూటిఫుల్గా పాడేవాడా, అరే పర్వతాల నుంచి ఇలా దూకేవాడా. ఎంతగా నన్ను అడిగితే అసలు రియల్ హీరోస్ ఎవరు చెప్పిన వీళ్ళండి. బైబిల్ హిస్టరీలో ఉన్నది సార్ వీళ్ళు. వారు అరణ్యాల్లో తిరిగిన విధానం, వాళ్ళు కట్టుకున్న బట్ట విధానం, వాళ్ళు నడిచిన విధానం, వాళ్ళ మోగజీవులతో కనెక్ట్ అయిన విధానం ఒకటి రెండు కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తున్నప్పుడు ఐకాన్ హీరోస్ వాళ్ళని కూర్చున్న అనేక విషయాలు రాస్తున్నాడు. 7 కళ్ళ ముందు ఉన్నారు వీళ్ళందరూ. అందులో 3 మిలిటరీలో పనిచేస్తారు, 3 వేరొక దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ పనిచేస్తారు. ఈ అబ్బాయి మాత్రం గొర్రెలను కలిదిరుతాను. బాగా వినండి. పెద్దోడు అడవికి వెళ్ళాలా, చిన్నోడు అడవికి వెళ్ళాలా చెప్పండి. మీకు చెప్పాలి ఏంటి? బయటికి పెద్దోళ్ళని పంపిస్తామా, చిన్నోళ్ళని పంపించండి చెప్పండి. చిన్నోడిని వెళ్ళకరా, వాళ్ళు వెళ్తారు ఆగరట. కానీ పెద్దోళ్ళని ఇంట్లో పెట్టి పెద్దోళ్ళని ఎంప్లాయ్ చేసి చిన్నోడిని బయటికి పంపుతున్నారంటే మీకు అర్థమైపోవాలి దావీదు గారికి ఏమాత్రం ప్రేమ ఇంట్లో దొరుకుతుందో. నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు. దావీదు గారికి ఏమాత్రం ప్రేమ దొరుకుతుందో, దావీదు గారిని ఏమాత్రం పట్టించుకుంటున్నారో, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి మీకు అర్థం అవ్వాలి. నేను ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఘనమైన కుటుంబాల నుంచి ఏ భక్తుడు రాలేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. పతనం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి, తెగిపోయిన బంధాలు ఉన్నాయి, పట్టించుకోలేని కుటుంబాలు ఉన్నాయి, వెలివేతలకు గురైపోయిన కుటుంబాలు ఉన్నాయి. అలాంటి నలిగిపోయిన కుటుంబాల నుంచే దేవుడు భక్తులను బయటికి లాగాడు. అడుగుతున్నాను, యోసేపు గారి ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ చెప్పండి. యోసేపు గారి నాన్నగారి పేరేంటి చెప్పిన? మోసగాడు. వాళ్ళ చెల్లికి ఏం జరిగింది చెప్పిన? అటెంప్ట్ టు రేప్. అదేనా పాడు చేస్తారు. వాళ్ళ అన్నీళ్ళు ఏం చేస్తారు చెప్పిన? ఒక ఊరిని నరికి పాడేస్తారు, వల్లకాడు చేసి పాడేస్తారు. ఒక్కరి మీరు చూడండి. ఆ రాహేలమ్మ ఉంది ఎంత టార్చర్మెంట్స్ అండి. ఆ పెద్దమ్మ లేయమ్మ ఉంది, ఆవిడకి ఎంత విగ్రహాలు పిచ్చి వచ్చిందండి. ఫ్యామిలీలో ఒక్కరు తినంగా ఉన్నారా? అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినాడు ఎవరు చెప్పండి? యోసేపు. ఇప్పుడు అడుగుతున్నాను, దావీదు గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ ఏం కాదండి. ఆ ఊర్లో కానీ ఆ దేశంలో కానీ ఆయనకు అంత గౌరవం లేదండి. ఆ దేశంలో కానీ అంత గౌరవించేంత పరిస్థితులు లేవండి. దావీదు గారిని చిన్న పిల్లని చేసి మృగాలు తిరిగి, దొంగలు తిరిగి, ప్రమాదం జరిగే అడవుల్లోనికి ఆ కుర్రోడిని పంపించేశారంటే ఏమనుకోవాలండి? ఉంటే ఉంటాడు, పోతే పోతాడు అనుకున్నారా? ఏమనుకున్నా? అంత కామెంటరీ నేను చేయలేను, కానీ ఏమనుకుని పంపించేశారు? అక్కడే మనకు అర్థమవుతుంది ఆ అబ్బాయి అంటే ఎందుకో చెప్పండి. చిన్న చూపు. ప్రవక్త వచ్చిన వెంటనే ఏంటి గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళని కూడా పిలిచేశారు. కానీ చెప్పండి, ప్రవక్త వచ్చాడు అనగానే ఎక్కడెక్కడో బిజీగా ఉన్న పెద్ద నీళ్ళందరినీ పిలిచేశారు. కానీ ఆడికి మాత్రం సర్దిమొంత తెచ్చి పంపించేశారట. ఆడంటున్నాను, మళ్ళీ నన్ను ఆడియడం అనకండి, సెన్స్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. దావీదు గారి స్టోరీలు అప్పుడప్పుడు చదవండి, భలే అనిపిస్తుంది. ఎందుకో దావీదు గారు చెప్తున్నప్పుడు, దావీదు గారి కోసం ఎప్పుడు చెప్పినా ఆ ఆత్మ అలా మీదకి వస్తుంటుంది. భక్తులు వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంత బ్రైట్గా మనకు అనిపిస్తుందో. ఇంకా ఏముంది వాళ్ళ గురించి? 17వ అధ్యాయం 12వ వచనం నుండి, 17వ అధ్యాయం 12వ వచనం నుంచి. దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షై అనువాని కుమారుడు. యెష్షైకి 80 కుమారులుండని అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉన్నప్పుడు చెప్పండి. అతని వయసు అయిపోయిందండి అప్పటికే. అంటే దావీదు గారికి ఇంకా నూగు మీసాలు ఉండగానే పెద్దానికి వయసు అయిపోయిందంట. సౌలు కాలానికంటే మొట్టమొదటి రోజు సౌలు పరిపాలన ఉండగానే అప్పటికే వృద్ధాప్యం యొక్క భారం ఆయన మీద పడిందట. అందుకే బైబిల్ రచయితలు అన్నారు, దావీదు రాజు అయ్యే సమయానికి ఈ పెద్ద ఆయన బతుకున్నాడనడానికి ఆధారాలు తక్కువ, కొడుకు సక్సెస్ని చూశాడనడానికి ఆధారాలు తక్కువ. బహుశా ఆ తొలి సంవత్సరాలు చూసుంటాడేమో, లేదు దగ్గర ఉండి ఉంటాడేమో, కానీ మెజారిటీ అయిన అధికారం తక్కువ. సరే, 7 కొడుకులు, 8వ వాడు ఈయన, 8 మంది కొడుకులు కన్నాడు. ఇంకా ఏముంది యెష్షై కొరకనికే? ఈయనెవరో తెలుసా? బోయాజుకి మనవడు. ఎవరు? బోయాజుకి మనవడు. బోయాజ్ ఎవరంటే ఆ మోయాబీరాలైన ఎదవరాండ్లు చేసుకున్నా చెప్పండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన ఆవిడని చేసుకున్నా చెప్పండి. ఒక పొలానికి రైతు ఆయన. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు
యెషయిని కనెను, యెషై దావీదును కనెను. ఇది వాళ్ళ వంశం. ఒకరిని కన్నారు, ఒకరిని కన్నారు. అంటే ఎలా మాట్లాడుకున్నా వీళ్ళ వంశంలో ఒక సౌండ్ ఉంది. ఏంటో చెప్పనా, వీళ్ళ మూల తల్లి చెప్పండి మోయాబీలు. ఇంకా ఏముంది చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ వచనం నుండి, క్షమించండి 2వ అధ్యాయం 12వ వచనం నుండి. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషై తన జ్యేష్ఠ కుమారుడైన ఆరో వాడైన 7వ వాడైన దావీదుని కనం. ఇందాక మనం ఎంతమంది అన్నాం, ఇక్కడ ఎంతమంది ఉంది? అందుకే ఎవరో చచ్చిపోయారు మధ్యలో. సంథింగ్ దాని గురించి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ చేద్దాం, తర్వాత పక్కన పెట్టండి. ఏది ఏమైనా దావీదు గారు చివరైన ఇంతమంది కొడుకులను కన్నా పెద్ద ఆయన్ని ఈ ఊర్లో యోధా ప్రాంతంలో ఎఫ్రాయిము అనే ప్రాంతం చూస్తారా, ఆ ఏరియాలో ఈయన తక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది, వీళ్ళతో బెత్లెహేం ఎందుకైంది అసలు? వీళ్ళ ఊరు బెత్లెహేం ఎందుకయింది? వీళ్ళ ఊరు ఎఫ్రతా ఎందుకయింది? ఆ ప్రాంతంలో ఉన్నారు ఎందుకున్నారు? మనం ప్రవచనం చదువుతున్నప్పుడు యోధా దేశంలోని ఎఫ్రతా, యోధా దేశంలో ఎఫ్రతా, ప్రభు పుట్టిన ప్రాంతం ఉందిగా, యోధా దేశమా ఎఫ్రతా. మళ్ళీ ప్రశ్న, ఎందుకు బెత్లెహేం అయిందంటే, బెత్లెహేం అవ్వడానికి కారణం అసలు వీళ్ళ పితరులు ఉన్నారుగా. వీళ్ళ పితరులు ఎవరంటే నయోమి ఉందిగా. ఏంటంటే బాబు ఎంతమంది చుట్టాలు వచ్చేస్తున్నారు అనుకోకండి, మా అత్తయ్య గారు పెట్టారు, మరి లింక్ ఏం చేద్దాం. నయోమి ఉందిగా, నయోమి గారు వాళ్ళ ఆయనకి పుట్టిన కొడుకులు, వీళ్ళ కొడుకులందరూ కలిసిన ఊరు చెప్పండి బెత్లెహేం. ఇంకా మాకు అర్థం కావాలంటే యెహోషువ గారు ఉన్నారుగా, వీళ్ళ చుట్టాలు కాదులేండి, యెహోషువ గారు ఉన్నారుగా. ఆ యెహోషువ గారు 12 గోత్రాలు ఎడదీశాడుగా. ఆ 12 గోత్రాలు ఎడదీసినప్పుడు ఏ గోత్రం ఎక్కడ ఉండాలో చెప్పాడుగా. అన్ని గోత్రాలు ఎక్కడ ఉండాలో చెప్పి భవిష్యత్తు తిరిగిన దేవుడు యెహోషువ ద్వారా విడదీస్తే, ఇదిగో యోధా జాతి నుంచి వచ్చిన వాళ్ళు, అంటే యోధా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ యోధా ఎఫ్రతా ప్రాంతంలో ఉండండి యెహోషువ ద్వారా భూభాగాలు విభాగింపబడ్డాయి గనక, నా మాట మీకు అర్థమవుతుంది లేదో, యెహోషువ ద్వారా భూభాగాలు విభజించి మీరు ఈ ఏరియాలోనే ఉండాలని యూదులందరినీ బెత్లెహేములో పెట్టింది ఎవరంటే రికార్డెడ్గా చెప్పండి యెహోషువ. అందుకు ఆ ఊరైంది. ఏ ఊరు? బెత్లెహేం. అందుకు ఎఫ్రతా అయింది. అందుకు ఆ పరిసర ప్రాంతం అంటే ఆ మండలం, తాలూకా, గ్రామం ఏదైతే ఉందో ఆ రచ్చ, ఆ ఏరియా అంతా ఆ ఏరియాలో బతికారు. ఒక మాటలో చెప్పాలంటే అది ఊరు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు వచ్చిన తర్వాత క్లాసిక్ సిటీ అయింది. అంతకుముందు అరకొరగా అంతంత మాత్రంగా ఉన్న ఊరది. ఆ ఏరియాలో నడుస్తున్నప్పుడు మీరు బాగా వినండి, అంతా బాగానే ఉంది, అంతా బాగా నడుస్తుంది. నయోమి గారి నుంచి వచ్చిన మూలాలు కనుక, నయోమి గారి యొక్క భర్త దగ్గర నుంచి అందరూ అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన వారు కనుక, వీళ్ళు ఎంత తిప్పి కొట్టినా దావీదు పుట్టినా ఎక్కడ సంబంధించిన వాళ్ళు చెప్పండి, వీళ్ళందరూ బెత్లెహేంకి సంబంధించిన వారు, ఎఫ్రతాకు సంబంధించిన వారు, బెత్లెహేంకి సంబంధించినది. ఇప్పుడు చెప్పండి, అదే ఏరియాలో బ్రతుకుతున్నప్పుడు నయోమి గొడవలు ఏంటో వాళ్ళకి తెలుసా తెలీదా? ఆ ఏరియా ప్రజలకి తెలుసు. నయోమి భర్త గొడవలు ఏంటో వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. నయోమి కొడుకులు ఎలా చనిపోయారో వాళ్ళకి తెలుసు. నయోమి కోడళ్ళ గొడవలు వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. నయోమి కోడల్లో బాగా స్టోరీలో ఫేమస్ అయిపోయిన రూతమ్మ గొడవ వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. బోయాజు గొడవ తెలుసా తెలియదు? తెలుసు. బోయాజు కొడుకు గొడవ తెలుసు. బోయాజు మనవడు కూడా తెలుసు. బోయాజు మనవడకు పుట్టిన చెప్పండి దావీదు గొడవలు వీళ్ళకి తెలుసు. ఈ దావీదు గారిని కన్నా తండ్రి యొక్క వ్యవహారపు శైలి వీళ్ళకి తెలుసు. అందుకే ఆ మూలాలు అంటే ఈ ఛాయ, ఈ శాఖ అంటే ఈ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి కలిసిన ఆ వ్యవహారం నుంచి అబ్బాయిలు పుట్టారు కనుక చాలామంది తృణీకరించి మాట్లాడేవారట. అలా తృణీకరించి పగరెక్కిపోయి మాట్లాడిన వారిలో సౌలు ఒకడట. ఎవరు? సౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సౌలు గారు ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. యెషయా గారిని ఎలా తృణీకరించి మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి. అంటే మీకు అలా కనబడదు కానీ ఆ సెన్స్లోకి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. అయితే అమావాస్య పోయిన మరనాడు అనగా 2వ దినమున
ఎవరునూ లేకపోవట చూసి, మీకు సందర్భం తెలుసుగా, దావీదు గారికి ఒక అలవాటు ఉందట. దావీదు గారికి ఆ ఫైట్ సీన్ తర్వాత చాలా కమ్యూనికేషన్ పెరిగింది రాయల్ ఫ్యామిలీకి, వీళ్ళకి, ఎవరికి, దావీదు గారికి. ఈ పెరిగినప్పుడల్లా వెళుతూ పోతూ వస్తున్నాడు. అప్పటికి అలాగే ఇలా తిరుగుతున్నాడు ఆ అబ్బాయి. ఆ వెళుతూ పోతూ వస్తున్నప్పుడు దావీదు గారు ఆ ఫైట్ తర్వాత రాజుగారికి మరింత దగ్గర అయిపోయారు కనుక రాజుగారి దగ్గర దావీదు గారికి ఎంత ప్లేస్ దొరికిందంటే ఆయన లంచ్ టైంలో, డిన్నర్ టైంలో కూడా ఆయనకు కూడా ఒక సీట్ వేసారట. ఎవరికి? దావీదు గారికి. ఇక్కడేమో యోనాతాన్ కూర్చుంటాడట, ఆ పక్కనేమో యోనాతాన్ ఫ్రెండ్ ఎవరు? దావీదు గారు కూర్చుంటారట. ఈ మేకపోతే గాంభీర్యంతో ఈ పెద్ద మనిషి ఇలా కూర్చుంటాడు. ఎవరు? సౌలు గారు కూర్చో. వీళ్ళందరూ కొట్టించండి అంటాడు. ఆ తింటున్నాను నన్ను అడిగితే దావీదు గారు కూరేసుకున్నప్పుడల్లా చూసుంటాడండి ఈ మనిషి. ఎవరు? నా ఉప్పు తిని చెప్పండి, నా పప్పు తిని నాకన్నా ఫేమ్ వచ్చేస్తుంది అనుకున్నాడు. అసూయపరుడు ఖచ్చితంగా అనుకుంటాడు. ఆ చూసినప్పుడల్లా చూసాడట. ఆ అబ్బాయి తింటున్నప్పుడు చూశాడు, ఆ అబ్బాయి నడుస్తున్నప్పుడు చూశాడు, ఆ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు చూశాడు. ఆ అబ్బాయి మీద ఎక్కడ లేని విసపు చూపు దావీదుని చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు. దావీదు గారు ఎందుకో సెలవు పెట్టుకుని ఊరు వెళ్ళాడట. ఎందుకంటే ఈ మనిషికి అసూయ పెరిగిందనో మరి ఏటి విషయం తర్వాత మీరు ఇంటికి వెళ్తారు చదవండి. సెలవు పెట్టుకుని ఊరు వెళ్తే చూశాడు, నేను రాలేదు. చూశాడు, ఈరోజు రాలేదు. ఆగలేక అడిగేశాడు వాళ్ళ అబ్బాయి యోనాతాన్ని, రే దావీదేడ్రా అని అడిగాడట. డాడీ దావీదుకి నేను కొంచెం సెలవులు ఇచ్చాను, ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానంటే వెంటనే ఏమంటే చెప్పనా, నేను సెమినార్లో చెప్పాను. వెంటనే ఏమంటే చెప్పనా, దావీదుకు నువ్వు సెలవు ఇవ్వడం ఏంట్రా అంటే, నేను పెద్ద స్కెచ్లు వేసి కూర్చున్నాను, నువ్వు సెలవు ఇచ్చేవేట్రా అని. నువ్వు సెలవు ఇవ్వడం ఏంట్రా అని ఏమని తిట్టాడు తెలుసా? తర్వాత వచ్చిన మీరు చదవండి. మీరు సెలవు ఇవ్వడం ఏంట్రా అని చెట్టు ఏమంటున్నాడంటే 30 వచ్చిన, సౌలు యోనాతాను మీద బహుగా కోప్పడి ఆగడగొట్టెదాన కొడక. తెలుగులో చెప్పమంటారా? చెప్పను, చచ్చిపోతారు చెప్తాడంటే. ఏమంటే చెప్పనా, ఎల్ కొడక అన్నాడు. ఏంటని అడగండి, ఎల్ అంటే ఏంటండి? నీ అమ్మ తేడారా, నువ్వు తేడారా, నిన్నెవడమ్మాడు ఆల్డ్రేస్, వాడికి నువ్వు సెలవు ఇవ్వడాడు, చంపి పడేస్తానేమనుకుంటున్నావని కొడుకు మీదకి ఏమి విసిరేసాడట, ఇసిరి పడేసాడట. ఆ సెన్స్లో, ఆ టెంపర్లో దావీదు గారి యొక్క నాన్నగారిని ఎంత సింగులర్గా పలుకుతున్నాడు చూడండి. అయితే అమావాస్య అయిపోయిన తర్వాత 27 వచనంలో, అనగా 2వ దినమున దావీదు స్థలమందు దావీదు లేకపోవడం చూసి సౌలు నిన్నయు నేడుయు యెష్షయి కుమారుడు. అప్పటికి వయసు ఎంత అండి పెద్ద ఆయనకి? వీడికన్నా పెద్దోడే కాదా, క్షమించండి, సౌలు గారి కన్నా పెద్దోడే కాదా? ఆ పెద్ద ఆయన ఏమంటే చెప్పి సింగిల్ నేమ్లో పిలుస్తున్నాడు. వ్యాఖ్యానకర్తలు ఇదే రాశారు, ఎస్ఐ. ఆ ఎస్ఐ గారు కొడుకేడి. ఎన్నిసార్లు అంటే ఎస్ఐ కొడుకేడి, ఏడి. 30 వచనంలో ఏమంటున్నాడు చూడండి. కోపపడి మళ్ళీ ఆ కోపంలో ఆగడగొట్ట దాని కొడక, నీకు నీ తల్లికి మానమునకు సిగ్గు కలిగినట్లు నీ యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెల్లనుకుంటున్నారా? మీ బోడి స్నేహాలన్నీ యెష్షయి గారి కొడుకుతో నీకు స్నేహం ఏంటి? నా మాట మీకు అర్థమవుతున్నాయా? అక్కడ ఎంత సెన్స్లో ఆయన మాట్లాడుతున్నారు చూడండి. యెష్షయి వృద్ధుడు అంటలేదు, పెద్ద ఆయన అంటలేదు, అంత వయసులో ఉన్నవాడిని కూడా ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? పేరెట్టి పిలుస్తున్నాడు. చాలామంది బలిసిపోయిన కొరగాళ్ళు ఈ జనరేషన్లో మీరు చూసారా? వయసుని బట్టి కూడా గౌరవించకుండా అంటారు. ప్రసాద్ అంటారు. ప్రసాద్ అంకుల్ని ప్రసాద్ అనొచ్చా అంటే ఎవరు అనలేదండి, అంటే నేనే ముందు గోమె కొట్టేద్దును మామూలు చెప్తున్నా. ప్రసాద్ వస్తున్నాడు. కడియం ప్రసాద్ ఏంటి? ప్రసాద్ గారు ఆయన వయసుకి ఇవ్వాలొద్దా? దొడ్డ ప్రసాద్ గారు ఆయన వయసుకి ఇవ్వాలొద్దా? వాళ్ళ వయసులను గౌరవించి సింగిల్ సెన్స్ దేనికి? పేర్లు ప్రస్తావించడం దేనికి? కొంతమంది నన్ను అంటారు, జేమ్స్ గడు వచ్చారా అంట. మా వాళ్ళే కొంతమంది ఉన్నారులేండి, జేమ్స్ గడు నన్ను మరలేదండి. ఎందుకంటే చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక అనుకో. కానీ మనం కొన్నిసార్లు మన పిలుపులు, మన మాటల వ్యవహారాలు, మన స్వభావాలు బయటెడతాయి. గుర్తుపెట్టుకోండి, బయట పడతాయి. దేవుడు చూస్తుంటాడు మనం ఏ విధంగా ప్రస్తావిస్తున్నాం. యెష్షయి అంటున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూడండి. తప్పుడుగా మళ్ళీ ఇంకేమంటున్నాడు 37 వచనంలో యెష్షయి కుమారుని భూమి మీద బ్రతికినాయి. మాట్లాడితే దావీదు అనొచ్చు కదండి. ఆ మాట మీకు అర్థం. దావీదుకు నువ్వు సెలవు ఇవ్వడం ఏంట్రా? దావీదు ఏమైపోయాడు అనొచ్చుగా. దావీదుని ఎత్తుతున్నప్పుడు అల్లా ఎవరి పేరు ఎత్తుతున్నాడు చెప్పండి? లోకువా. యెష్షయి అనే కొడుకు అంటే ఇతను దావీదు అంటే మళ్ళీ ఫిగర్ వేరే కనబడతాడండి. ఆ యెష్షయి కొడుకు. ఇది ఎలా ఉందో చెప్పనా? యేసు ప్రభు పేరు ఎత్తినప్పుడు అల్లా క్రొత్త నిబంధనలు ఎవరి పేరు ఎత్తారు చెప్పనా? ఆ వడ్లవాని కుమారుడు యోసేపు. ఆ యోసేపు అయిన వడ్ల అంటే దాని అర్థం ఏంటి? మీరు అంత ఎక్కువ చూడకండ్రా,
అలా చెక్కల పనులు చేసుకునే వాళ్ళు, ఆ చెక్కల పని చేసుకునే కొడుకు ఎవరు? నీకు అర్థమవుతుందా సెన్స్? వాళ్ళు ఏ విధంగా ప్రస్తావిస్తున్నారు మీకు అర్థమవుతుందో? అదిగో చూడండి, దావీదు పేరెత్తినప్పుడల్లా తండ్రి పేరు ఎందుకు ఎత్తుతున్నాడు? అంత ఇంపార్టెంట్ ఎవకరా అని, అంత ఇంపార్టెంట్ ఎవకరా? ఇంకా రాస్తున్నారు చూడండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు. చూసారా? ఇక దావీదు ఫైటర్ అని తెలుసు, దావీదు సుప్రసిద్ధం అని తెలుసు, దావీదు అన్నీ తెలుసు. కానీ వీళ్ళు ఏమంటున్నారు చెప్పండి? పెద్ద ఆయన అనే సెన్స్ని ఎంత క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు మీరు చూడండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. 2వ సమూయేలు గ్రంథం 20 మొదటి వచనం అమ్మా, చదవండి. ఓ పనికి మాలినోడు ఒకడు నిలబడి, ఆ పనికి మాలినోడు అక్కడ ఉన్నాడు, వాడు దావీదునందు మాకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్యము ఎంత మాత్రం. దావీదుని ఎత్తుకున్నప్పుడల్లా వీళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తుతున్నారండి? వీళ్ళకి మోయాబీ నుంచి వచ్చాడని. ఇంకా మాటలు చెప్పాలంటే మోయాబీల రూతు ఆ శాఖ, ఆ బేజాలు ఉన్నాయనంట. మెజారిటీ వ్యాఖ్యానకర్తలు అదే సెలవిస్తున్నారంటే, ఈయన ఎందుకు తక్కువ చేస్తున్నారంటే, యెష్షయి కొడుకులతో మాకు భాగాలేంటి, యెష్షయి కుమారులతో మాకు సంబంధాలు ఏంటి, ఆ యెష్షయితో మాకు వాళ్ళతో బాగాలేదు, ఎందుకంటే వాళ్ళ వేరే బ్రీడ్, అది అంతా మాకు సంబంధం లేదు. అరువు తమను బోయాజ్ చేసుకుని, ఆ బోయాజ్కి ఈయన పుట్టాడు, ఆ మనవడు పుట్టా, మనతో ఏల పుట్టాడు, ఈ దావీదుకి ఆ యెష్షయికి దావీదు పుట్టాడు, వీళ్ళతో మాకేంటి? దావీదుని ఎదిరించే వర్గం ప్రతిసారి ఎవరి పేరెత్తి మాట్లాడుతున్నారంట చెప్పండి? యెష్షయి పేరెత్తుతున్నారట. ఇలాంటి తృణీకరింపబడిన వ్యక్తిని, బాగా వినండి, ముగిస్తున్నాను. ఇలాంటి తృణీకరింపబడి వయసంతా అయిపోయినా ఏమాత్రం ఆయన పేరును సింగిల్గా ప్రస్తావిస్తూ ఆయన అగౌరవపరుస్తున్న అలాంటి కుటుంబాన్ని ప్రవక్త ఎత్తుక్కుంటూ వచ్చారు. గమ్మత్తు, ఆశ్చర్యం, ఆనందకరమైన మాటని చెప్తున్నా. ప్రవక్త ఎత్తుక్కుంటూ రావడం కాదు, దేవుడే ప్రవక్తని చెప్పండి యెష్షయి ఇంటికి పంపించాడు. వెళ్ళు, నేను కోరుకున్న మనుష్యుడు ఆ ఫ్యామిలీ ఉన్నాడు, వెళ్ళు, నేను చెప్తున్నాను, వెళ్ళు, నేను కోరుకునే మనుషుడు. ప్రవక్త ఎత్తుక్కుంటూ వచ్చారట. ఊర్లో ఉన్న పెద్దలందరూ లేచిపోయారట. ఎవరో సమయాలు వచ్చిన వెంటనే లేచి నిలబడి, అయ్యా ప్రవక్త గారు, ఏమైనా తప్పులు జరిగినాయి ఆ గ్రామంలో, ఊర్లో తప్పు అయిపోతే చెప్పండి, మమ్మల్ని క్షమించండి అంటే, అదేం కాదు, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాను, పలానా ఫ్యామిలీ అక్కడ ఉంది. యెష్షయి గారు కంగారు అయిపోయారు. సమూయేలు గారు ఒక మాట అన్నారు, ఇదిగో నేను బలి నైవేద్యం అర్పించాలనుకుంటున్నాను, నాలాగే శుద్ధీకరణ జరిగించి దేవుని ఎదుట బాగున్న వాళ్ళు నాకు బలి కార్యక్రమం సిద్ధం చేయండి అంటే 7 కొడుకులు బాగున్నారట, ఫ్యామిలీ బాగుందంట. అందరూ సమూయేలుతో పాటు ఆ బలి నైవేద్యానికి సిద్ధమైనప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. పెద్దోడిని చూశారు సమూయేలు గారు, అరే బలి ఉన్నాడు రా, ఈ రాజు అయితే బాగుంటుందని సమూయేలు గారు అంటే, ఇతను నేను కోరుకోలేదు. రెండో వాడిని చూస్తాడు, ఇతను నేను కోరుకోలేదు. మూడో వాడిని చూస్తాడు, ఇతను నేను కోరుకోలేదు. 4, 5, 6, 7, 8వ వాడు, వీళ్ళెవరిని, ఈ 7 నేను కోరుకోలేదు. వీళ్ళని నేను కోరుకోలేదు అన్న దేవుడు దావీదు అలా గొర్రెల మందల నుంచి చెదిరిపోయిన జుట్టు, మాసిపోయిన గెడ్డం, అది ఇలా ఉందిగా, ఆ తంతి వాద్యం వెనక్కి వేసుకుని, ఆ పాలు తిత్తే ఏదో ఉంటుంది, పాలు తిత్తి వాటర్ తిత్తి వెనక్కి వేసుకొని, ఆ రాళ్ళు తిప్పే చెప్పండి ఏంటది, ఒడిసెల పక్కన పెట్టుకొని ఏ స్టైల్లో వచ్చి ఉంటాడు ఒకసారి మీరు ఊహించుకోండి. అప్పుడే ఫెర్నాండ్సం రాసుకొని చెప్పండి, అలా వచ్చి ఉంటాడు. ఎలా అడవిలో తిరిగేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎండకు ఎండి, వానకు తడిసి, వడగాళ్ళు దెబ్బలు తిని, గొర్రెల వెనకాల తిరిగి నడుస్తున్నాను. అతను నడుస్తున్నప్పుడు ఫాగ్ వాసన వస్తుందా చెప్పండి? ఫాగ్ నడుతుందా? గొర్రె వాసన వస్తుందా ఆయన దగ్గర? వచ్చిన వెంటనే దేవుడు అన్నాడట, మై బాయ్ ఫ్రెండ్ అడుగు, నేను కోరుకున్నా నా ప్రియుడు ఆ అబ్బాయి రాస్తూ దేవుడు మురిసిపోయి రచయిత ద్వారా రాసిన మాట అని చెప్పిన, ఎర్రని వాడు, చక్కటి నేత్రాలు కలిగిన వాడు, సుందరుడు. అంటే అడవిలో తిరుగుడు ఎరగాలగా అంటున్నాడండి.
నీకు నాకు ఏమో కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడికి చాలా అందంగా కనబడుతున్నాడు. అరే నేను అడుగుతున్నాను, పెద్ద డౌట్ ఏంటంటే, ఇన్ని రోజులు నెలంతా సంవత్సరాలంతా ఇంత అడవిలో తిరిగినా రంగు అంత బాగుందంటే, ఇలా తిరిగినా కళ్ళు చెదిరిపోకుండా చెక్కులు చెదిరిపోకుండా అంత బాగున్నాయంటే, నిజంగా మెయింటైన్ చేస్తే ఎంత బాగుంటాయండి దావీదు గారు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన రంగు బాగున్నా, ఆయన కళ్ళు బాగున్నా, ఆయన లుక్ అంతా బాగున్నా, మనసు దావీది కట్ట కళ్ళు మీద లేదట, రంగు మీద లేదట, కళ్ళు అట దావీది మీద లేదట. దావీదు గుండె లబ్ధబ్బ అని ఎవరి కోసం కొట్టుకుంటుంది తెలుసా? యెహోవా 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 యెహోవా. అందుకే దేవుడు అన్నాడు, నా ప్రియుడు, నేను కోరుకున్న నా మనసుని. మిమ్మల్ని అడుగుతున్నాను, యంగ్ బాయ్స్, మేమందరం, మీ గుండె ఎవరి కోసం కొట్టుకుంటుంది? లబ్డా అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఏమని కొట్టుకుంటుంది? ఐఫోన్ అని కొడుతుందా? హెబ్బీ ఇన్స్టా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏమని కొడుతుంది అడుగుతున్నాను. మీ గుండె ఎవరి కోసం పరితపించింది? గుర్తుపెట్టుకోండి, మొదట దేవుడు. దావీదు గొర్రెల్ని ఎంత ప్రేమించినా అన్నిటికన్నా మొదట ప్రేమ ఎవరిదో చెప్పండి? దావీదు. దేవుడు కోరుకున్నాడు, పిలుచుకున్నాడు, దావీదుని ముందుకు పిలుచుకున్నాడు, దావీదుని నిలబెట్టుకున్నాడు. యెషయా అని దేవుడు ఏం చేసి చెప్పినా, యెషయా అని దేవుడు అన్నాడు, నెక్స్ట్ రచయితల నుంచి మీ స్టోరీ మార్చేస్తున్నాను. అప్పటి వరకు బైబిల్ కాలంలో, యెషయా కాలంలో ఆయన తక్కువ చేసి మాట్లాడారు. ఆ తర్వాత నుంచి బైబిల్ రచయితలు యెషయా పేరుని చెప్పండి గొప్ప చేశారు. ఎంత గొప్ప చేశారంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చెప్పండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిన, ఇప్పుడు చెప్పండి, కింగ్ రాబోతున్నాడు, ఈ యూనివర్సల్ కింగ్ రాబోతున్నాడు, ఈ ప్రపంచాన్ని పరిపాలించబోయే రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఎక్కడి నుంచి రాబోతున్నాడంటే చెప్పండి, తృణీకరింపబడి తక్కువ చేయబడి పేరును కూడా సరిగ్గా ప్రస్తావించని ఆ యెషయా నుండి రాబోతున్నాడు. క్రిస్మస్ రాజు, క్రిస్మస్ దేవుడు ఆయన నుంచే రాబోతున్నాడు. యెషయా నుంచి సిగురు పుట్టిన, ఆ సిగురు ఎవరో? దావీదు కాదు, చెప్పండి, క్రీస్తు రాబోతున్నాడు. మన దేవుడి గొప్పతనం ఏంటో చెప్పనా? మన దేవుడి గొప్పతనం ఏంటంటే, గనులైన వారిని, గొప్పవైన వారిని, ఎన్నిక లేని వారిని, బాగా వినండి, ఆ గనులైన గొప్పవారి మధ్య, అందసందాలు కలిగిన వారి మధ్య వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎన్నిక లేని వారిని ఎంపిక చేసుకుంటాడు. ఆయన వ్యూ ఎప్పుడు అలానే ఉంటుందండి. ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరిగే వాళ్ళ మీద ఆయన మనసు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అవమానం జరుగుతుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ తృణీకరింపబడుతున్నారో, ఎక్కడ మాటలు పడుతున్నారో, ఎక్కడ బాధలు పడుతూ మౌనంగా ఉండిపోయి యెహోవాకి దేవుడికి చెప్పుకుంటున్నారో వాళ్ళ మీద ఆయన కన్నులు దినమల్లా తెరిసే చూస్తాడు, టైం సెట్ చేస్తాడు. మనం మర్చిపోయినా చెప్పండి, ఆయన మర్చిపోడు. అందరికీ సరైన ఆన్సర్ చెప్పండి, సరిగ్గా ఇస్తాడు ఆయన. తర్వాత కాలంలో బైబిల్ రచయితలు పొగిడారు. ఎంత పొగిడారు అంటే, యెషయా నుంచే మెస్సియా రాబోతున్నాడు, యెషయా నుంచే మెస్సియా రాబోతున్నాడు. అదిగో ఆయన నుంచే ఈయన ఏంటి ప్రపంచాన్ని రక్షించే రాజు, ఈ మోయాబీల ఇటు ఆ యెషయా నుంచే రాబోతున్నాడు. ఇంకెంత బాగా రాశాడు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం, త్వరగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం. రాజ్యమును యెషయా కుమారుడైన దావీదుకు అనుగ్రహించును. ఇప్పుడు చెప్పండి, ఎప్పటి వరకు గొర్రెలు మేపుకునే కుటుంబం, ఎప్పటి వరకు తృణీకరింపబడిన కుటుంబం, ఎప్పటి వరకు మోయాబీ శాఖలో ఉన్న కుటుంబం, ఇప్పుడు దావీదు వచ్చిన దగ్గర నుంచి రాజ్యానికి వారసులు ఈ రోజు నుంచి ఆ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ. అది మార్చేశాడు అతనితో. దావీదు గారి యొక్క రాకతో, దావీదు పిలుపుతో, దావీదు యొక్క ప్రస్తావనతో తండ్రికి గౌరవం తెచ్చే కొడుకు పుట్టాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన తరాలు ఎంత సిదిగిపోయినా, మన తరాలు ఎంత బాధపడిపోయినా, మన తరాలు ఎంత పతనం అయిపోయినా, మన తరాలు మన తలకాలి ఏమాత్రం ఎన్నిక లేని వారైనా ఒక టైం వస్తుంది, నువ్వు దేవుని నానబెట్టుకున్నాడు, నీ నుంచి మొత్తం స్టోరీ మారుస్తాడు ఆయన. ఆ స్పేస్ ఇవ్వ ఆయనకి, అవకాశం ఇవ్వ ఆయనకి. చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ మీ ఇంట్లో లేకపోయినా నీ క్యారెక్టర్తో మీ కుటుంబాన్ని గొప్పగా ఊరేగించి ఒక టైం లైన్ సెట్ చేస్తాడు. ఆయనకి స్పేస్ ఇవ్వు నువ్వు. దావీదు హృదయం దేవుని కోసం కొట్టుకుంటుంది, దేవునికి ప్రియుడు అయినా
అందుకే దావీదుని దేవుడు అన్నాడు, ఈ అబ్బాయిని రాజుని చేస్తున్నాను. ఈ రాజు ఎవరు అబ్బాయి తెలుసా? చెప్పండి. ఆ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి. ఇటీ ఆడి కొడుకు. చెప్పండి. ఆ మాట నాకు క్షమించండి. ఆడి కొడుకే మీ అందరికీ కింగ్ అయ్యాడు. ఇప్పుడు అతని కొడుకే ఇప్పుడు మీ అందరికీ రాజు అయ్యాడు. అతని కొడుకే, ఆయన కొడుకే, ఆయన కొడుకే, ఆయన కొడుకే ఇప్పుడు మీ అందరికీ రాజు అయిపోయాడు. యెషయా చనిపోయినా కానీ యెషయా పేరు గుర్తుపెట్టుకుని గణపరిచే దేవుడు ఈ భూలోకంలో, ప్రపంచంలో, విశ్వంలో ఎవరైనా ఉన్నారు అంటే చెప్పండి, ఈ బైబిల్ దేవుడు. గుర్తుపెట్టుకోండి. నేను చనిపోయే ముందు చెడ్డ పేరు మోస్తూ నేను చనిపోయినా మళ్ళీ నా పేరుని బ్రతికించి, నా పేరు ఇంత గొప్పదని మళ్ళీ నిలబెట్టి, నేను లేకపోయినా నా పేరుకి గౌరవం తెచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ఈ బైబిల్. మన గౌరవాన్ని ఆయన గౌరవంగా చూస్తాడు, మన అవమానాన్ని ఆయన అవమానంగా చూస్తాడు, మన పేరుని ఆయన పేరుతో పరిశుద్ధంగా మార్చాలనుకుంటాడు. యెషయాని ఎంత గొప్ప చేస్తాడో. ఇంకా అదే వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం, అదే మొదటి వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 26వ వచనం, అదే మొదటి వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 26వ వచనం. యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేల్ అందరి మీద దావీదు రాజేటంటే అయిపోనండి, కానీ చెప్పండి, యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజే. ఇటు ఆయన పెద్ద ఆయన, వయసు అయిపోయి ఆయన, ఆ మోయాబీయులు, రూతమ్మ, వాళ్ళ అబ్బాయి. చెప్పండి, మీ అందరికీ చెప్పండి, రాజు అయ్యాడు. గమ్మత్తు అని చెప్పిన, గూస్ బంప్స్ వచ్చే మాట అని చెప్పిన, పాత నిబంధనలు ఇలా రాశారంటే అనుకోవచ్చు, కానీ గ్రేట్ లైన్స్ ఏంటంటే అపోస్తుల కార్యంలో కూడా ఈయన గూర్చి దావీదు కోసం చెప్తున్నప్పుడు దావీదు ముందు ఎవరిని పెట్టారు తెలుసా? చదవండి ఒకసారి. క్షమించండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత సౌలును తొలగించి దావీదుని వారికి రాజుగా చేసెను, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని. క్రొత్త నిబంధన వరకు, క్రొత్త నిబంధన దగ్గర నుంచి ఈ రోజు రాజమండ్రి మత్తయి సువార్త బైబిల్ స్టడీ వరకు ఎప్పటికీ ఎవరి పేరు వినబడుతుంది చెప్పండి? యెషయా. ఆయన పేరు ఎప్పటికి కాదు, ఈ భూలోకం ఉన్నంత కాలం, దావీదు గారి వంశవృక్షం మాట్లాడున్నంత కాలం, దావీదు గారి యొక్క స్టోరీ మాట్లాడుకున్నంత కాలము ఈయన పేరు వినబడుతూనే ఉంటుంది. మన దేవుడు అలా వేస్తాడండి, స్టాంప్ వేస్తే. ఎంత బాగా హెచ్చించాడు, ఎంత బాగా ఎత్తించాడు. అందుకే మనం మర్చిపోయిన ఎవరు మర్చిపోరు చెప్పండి? దేవుడు మర్చిపోడు, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఎంత గుర్తుపెట్టుకున్నాడంటే ఆ పేరునే, ఆ మనిషి, ఆ పెద్ద మనిషి, ఆ పొగరబోతు మనిషి ఎంత తక్కువ చేసి మాట్లాడాడండి ఆ సౌలు గారు. ఎంత తక్కువ చేసి, ఆ సౌలు తక్కువ చేసి మాట్లాడిన యెషయా కొడుకుతో నీకేట్రా అన్న ఆ యెషయా గారి కొడుకునే చెప్పండి, ఆ పొగరబోతు మనిషిని దించి అతను తొలగించి అదే ప్లేస్లో చెప్పండి దావీదుని రాజుగా చేశాను. ఇదే వీళ్ళ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి వంశవృక్షంలో అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఏమున్నాయంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, భౌగోళికంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఎవరికి లేవు. మొన్న మేము చెన్నై వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన స్నేహితురాలు జసమ్మ, మామ నీకో మాట చెప్పాలంది. పాల్ వాచర్ గారు మాట్లాడుతూ, అలాగే భక్తులు మాట్లాడుతూ, బైబిల్లో భక్తులు లేరట, బైబిల్లో భక్తుడనేవాడు ఎవడో లేడు, బైబిల్లో ఎవడున్నాడంటే దేవుని కృపచేత బతికిన భక్తులే ఉన్నారు మామ అనగానే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాడు. నిజంగా ఎవడో భక్తులు లేడు, ఎవడో లేడు. యెషయా గొప్పతనం ఉందా? అబ్రహాము తండ్రికి గొప్పతనం ఉందా? అబ్రహాముకి గొప్పతనం ఉందా? ఎవరికి గొప్పతనం ఉంది చెప్పండి? దేవుడు ఎవరిని ఎంపిక చేశాడు చెప్పండి? కృపచేత రక్షించుకున్న భక్తులు ఉన్నారు తప్ప రాజకార్యాలు, వీరోచితమైన కార్యాలు, నీతి కార్యాలు చేసి మేము మంచోళం ప్రభు అందుకే మమ్మల్ని ఎంపిక చేసుకున్నామని చెప్పుకోవడానికి ఎవరన్నా ఉన్నారు చెప్పండి? మనం మంచోళ్ళని దేవుడు ఎప్పుడు ఎంపిక చేసుకోలేదు. మనం అందరం చెప్పండి, తృణీకరింపబడిన వారు, రోమపత్రికలు అంటాడు, పనికి మాలిన వారు, ఎన్నిక లేని వారు, సాక్ష్యం లేని వారు, ఇలాంటి వారి స్టోరీలు దేవుడు మారుస్తారంటే ఎస్, ఆయన కృపచేత, ఆయన గ్రేస్ ఇచ్చి మనుషుల స్టోరీ మార్చేశాడు. దావీదు తండ్రి స్టోరీ మార్చేశాడు, వాళ్ళ సౌండ్స్ మార్చేశాడు, దావీదుని మార్చేశాడు, పూర్తిగా మార్చేశాడు. అందుకే పాల్ వాచర్ గారు అన్న మంచి మాట, బైబిల్లో భక్తులు లేరు,
బైబిల్లో భక్తుడెవడో లేడు. బైబిల్ ఎవడో తెలుసా? దేవుని కృప చేత బతికిన భక్తులు ఉన్నారు. ఆయన కృప లేకపోతే ఎవడ మంచివాడు కదంటే చెప్పండి, ఎవడో మంచిగా, నువ్వు మంచివాడు కాదు, నేను మంచిగా, ఎవడన్నా మంచివాడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే మనకేమీ తెలియదు, మాట్లాడడం తెలియదు, ప్రేమించడం తెలియదు, ఉండడం తెలియదు, మనతో మనకే సఖ్యత తెలియదు, మనకేమీ తెలియదు. అందుకే పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఇందాక పాట ఏంటి కావాలని పేరు పెట్టి పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఆయనే మన స్టోరీలు చెప్పండి మార్చేస్తాడు. ఇంకా మాట్లాడుకోవాలంటే దావీదు గారి ఫ్యామిలీలో ఇంకెవరున్నారంటే వాళ్ళ తల్లిగారు కూర్చుని మంచి మాటలు రాస్తారు. ఒకసారి చూడండి కీర్తన గ్రంథం, దావీదు గారి తల్లిగారు కూర్చి 86వ కీర్తన 86వ కీర్తన ముగిద్దాం. 86వ కీర్తన 16వ వచనం. నీ సేవకునికి బలమును అనుగ్రహింపుము. ఏంటట దావీదు గారు అంటున్నారు, నీ సేవకురాలు మా అమ్మ, మా నాన్న నిలబెట్టింది నీవే, మా అమ్మని సేవకురాలుగా మార్చింది నీవే. మా అమ్మ ఒకసారి ఆవిడ ఫోటో అవుతాం. మా అమ్మ సేవకురాలు. దావీదు గారు అమ్మగారు దేవుని సేవలో బాగా నిమగ్నమైన తల్లి అంటే ఎస్, ఆమె బాగా నిమగ్నమైన తల్లే. అందుకే ఆయన పాటల్లో రాసుకున్నాడు, నీ సేవకురాలైన కొడుకుని. పోనీ నన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా చెప్పండి, మా అమ్మనైనా జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థనకి జవాబు ఇవ్వుతానని వాళ్ళ అమ్మగారి పేరు ముందెట్టాడట. దావీదు గారు అమ్మగారు గుర్తుపెట్టుకోండి, దేవుడి చేత ఎంపిక చేయబడి ఇష్టపడిన వనిత అంటే ఎస్, దేవుని చేత ఎంపిక చేయబడిన గొప్ప ఇల్లాలు చెప్పండి దావీదు గారి తల్లి. కొంతమంది సహోదరులు వదరబోతులు, భయం లేనివారు, వాక్యాన్ని ఎలా పడితే అలా తిప్పేసే కొంతమంది జన్మపాపం అనే డిబేట్ లేదా జన్మపాపం అనే వాదోపవాదాలు కొన్ని 10 సంవత్సరాల క్రితం జరుగుతున్నప్పుడు ఈ తల్లికి రొంకు కట్టారండి. ఎంత భయం లేని బోధకులు అండాలండి వాళ్ళని. దావీదు నా తల్లిని సేవకురాలంటే దావీదు తల్లి సేవకురాలు కాదు, దావీదు తల్లి యెష్యాకి కనలేదు దావీదుని చెప్పండి, వేరొకటి కన్నాది. అందుకే యెష్షై గారు సరిగా దావీదుని పట్టించుకోలేదు, అడుగులు పంపించేశాడు. యెష్షై గారు ఎందుకు దావీదు గారిని ఎక్కువ ప్రేమించలేదంటే చెప్పండి, ఈవిడ వేరొకరి కన్నాదంట. ఎందుకురా ఇలాంటి దుర్మార్గమైన బోధ చేశారని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ అంటే చెప్పిన దావీదు గారు 51వ కీర్తన రాస్తున్నప్పుడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించినన్న మాటను చూసారా? నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించినన్న మాట నిలబట్టుకుని, నా తల్లి పాపంలో గర్భం ధరించడం అంటే ఏంటి? మా అమ్మ మా నాన్నకు కనలేదు చెప్పండి, ఇంకో నాన్నకు కన్నదన్న దాని అర్థం అంట. అదే దాని అర్థం. మీ యదవ సిద్ధాంతాలు స్థిరపరచుకోవడానికి, మీ మాటలు రైట్ చేసుకోవడానికి, మీ మాటలు హైప్ తెచ్చుకోవడానికి, మీరు రైట్ అని చెప్పుకోవడానికి దావీదు తల్లి సేవకురాల్ని రొంకు కట్టారండి ఈ తరం బోధకులు. నేను ఏమనాలండి, ఏమంటాను చెప్పండి. నేను దేవుడు వాళ్ళని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయంకరమైన మాటలు అవి, వాళ్ళ క్యారెక్టర్ల మీద నిందలేసే మాటలు అవి. మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు క్షమించును కాక. ఎందుకంటే చచ్చిపోయినోడి పేరుకే కలంకం ఉంట, ఆ పేరును గొప్ప చేసే దేవుడు ఆయన. అలాంటి దానికి ఇష్టమైన భక్తుల మీద మీరు మచ్చలు పెడితే నడుస్తున్నాను, మీ బతుకులను చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి. ఆయన ఖాళీ చేసి పడేస్తాడు, ఏమనుకుంటున్నాడు. ఇంకేమని రాశాడు ఆవిడ గురించి? 116వ కీర్తన 116వ కీర్తన 116వ కీర్తన 16వ వచనం చూడండి. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడిని, నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడినై ఉన్నాను. అడ్రస్ ఏం చెప్పుకుంటున్నాడండి? నీ సేవకురాలు కొడుకు నేను. మా అమ్మగారు నీకు తెలుసు ప్రభువా, మా అమ్మగారు నువ్వు వాడుకున్నావు ప్రభువా, మా అమ్మని నీ పరిచర్లో బలపరచా ప్రభువా. పోనీ నా లైఫ్ నీ ఎదుట సరిగ్గా లేకపోయినా మా అమ్మనైనా జ్ఞాపకం చేసుకుని, ఆవిడ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని, నా బాధల్లో నాకు సమాధానం ఇవ్వు ప్రభు అని ఎవరు రికమెండేషన్ ముందెట్టుకుంటున్నాడండి? వాళ్ళ అమ్మగారిది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ అమ్మగారు ఎంత బ్రైట్ స్టోరీ ఉంది. దావీదు గారు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారిని దేవుడు ఎంతగా ఆశీర్వాదకరంగా తన పేరు చనిపోయి హెచ్చించాడు. దావీదుని అలాంటి ఫ్యామిలీ నుంచి పిలుచుకున్నాడు. ఇంకా మాట్లాడితే దావీదు గారికి ఇంకా 4 ఫాదర్స్ ఎవరైనా ఉంటే అందులో మనకు రావాల్సిన వ్యక్తి దావీదు గారి గోత్రం చెప్పండి, యోధా.
నేను మళ్ళీ చెప్తున్నాను, యోధ మంచోడు చెప్పండి. యోధ ఎలాంటి చెప్తున్నా, మంచి కుమారుడైన యోసేపుని అమ్మేద్దామని దొంగ సలహా ఇచ్చినోడు ఎవడో చెప్పండి. ఎవరు? యోసేపుని ఇస్మాయేల్కి అమ్మేద్దామని సలహా ఇచ్చింది ఎవడు? యోధా కదా? యోసేపుని అన్యాయంగా అమ్మేసరే అమ్మేద్దాంరా తప్పని చెప్పడానికి బదులు అమ్మేద్దామని సలహా ఇచ్చింది ఎవరు? సంపొద్దని ఆపాడులే, కానీ అమ్మేద్దామని సలహా ఇచ్చింది ఎవరు? దావీదు గారు ఫోర్ ఫాదర్స్ ఏం చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఏం కాదండి. అందుకని నేను అంటున్నాను, బైబిల్లో భక్తులు లేరు చెప్పండి, దేవుని కృప చేత పిలువబడిన భక్తులు ఉన్నారు. ఇంకా ఏం చేశాడు ఆ యోధ, పెద్ద మనిషి? తెల్లారితే యేసుల దగ్గరికి పోతాడు, వేష దగ్గరికి పోతాడు. ఆ వేష అనుకుని సొంత కోడలతో పోయాడు లేదా? కోడలతో పోయాడు, సహోదరుని నమ్మేశాడు, వేసుల దగ్గరికి పోతాడు. వృద్ధాప్యంలో ఉన్న యాకోబు గారిని లేనిపోని విషయాల్లో యాకోబుని బాధ పెట్టాడు లేదా? చచ్చిపోయే రోజు కూడా. ఏం గొప్పతనం ఉంది చెప్పండి వీళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోవడానికి? ఇంకా ఎవరున్నారంటే తామారు, దావీదు గారి వృక్షమే. ఏం మంచిది చెప్పండి? రాహాబు ఏం గొప్పది చెప్పండి? ఆమె ఏం వర్క్ చేసేది చెప్పండి? ప్రాస్టిట్యూషన్ చేస్తుంది ఆమె, వ్యభిచారం చేస్తుంది ఆమె. అలాంటి వ్యాపారాలు ఉంది. వాళ్ళు ఎవరి తాలికి రావడు? ఎవరి తాలికి అంటే దావీదు గారి తాలికే. వీళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైతున్నారో, వీళ్ళ మదర్స్ ఎవరైతున్నారో, వీళ్ళ పితరులు ఎవరైతున్నారో, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ స్టోరీలు అంత మంచిగా లేవండి. గమ్మత్తుడు చెప్పిన పరిశుద్ధుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటున్నాడు చెప్పిన? కలంకమైన మనుషుల్ని ఎంపిక చేసుకుని వారిని పరిశుద్ధంగా మారుస్తున్నాడు. ఆ పిలుపుని కాపాడుకోండి, ఆ పిలుపుని నిలబెట్టుకోండి, ఆ పిలుపుని స్థిరపరచుకోండి. నా పరిశుద్ధతను మీకు అనుగ్రహిస్తాను కనుక పరిశుద్ధంగానే చెప్పండి జీవించండి, మీ స్టోరీలు మార్చేస్తా అన్నాడు. ఇంకేం చెప్పాడు చెప్పండి? కలుషితమైన కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన, కలుషితమైన కుటుంబాల నుంచి పుట్టుకొచ్చిన అటు అబ్రహాముని కానీ, కలుషితమైన కుటుంబం నుంచి వచ్చిన ఇటు దావీదుని కానీ, ఈ రెండు వృక్షాన్ని నిలబెట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాగా వినాలి, ఈ యూనివర్స్లో ఉన్న ఎంటైర్ ఫ్యామిలీస్ అన్నిటినీ, నా మాట మీకు అర్థమవుతుంది లేదో, ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశాన్ని బ్లెస్ చేయడానికి చెప్పండి, కలుషితమైపోయిన రెండు కుటుంబాల నుంచి చెప్పండి 2 కుర్రోల్ని దేవుడు పిలుచుకున్నాడట. ఇన్ని వంశాలని దీవించడానికి, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని, తృణీకరింపబడిన ప్రతి నీచమైన కుటుంబాన్ని, ప్రతి వంశాన్ని దేవుడు దీవించడానికి ఎలాంటి కుటుంబాల నుంచి దేవుడు పిలుచుకున్నాడంటే, రాజుల కుటుంబం నుంచి పిల్లలేదు, గొప్పవారి కుటుంబం నుంచి పిల్లలేదు, అందగాళ్ళ కుటుంబం నుంచి పిల్లలేదు. దేవుడు ఎలాంటి కుటుంబాన్ని చెప్పిన, ఓ కుటుంబం ఏమో మూఢనమ్మకాలు చేతబడిన నమ్మే కుటుంబం, ఓ కుటుంబం ఏమో పేరెనిక లేని కుటుంబం, ఓ కుటుంబం ఏమో పితరులు పూర్తిగా వావి వరసలు లేని కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి ఇద్దరిని పిలిచాడు. అందులో ఒక ఆయన పేరు అబ్రహాం, మరొక ఆయన పేరు చెప్పండి దావీదు. ఇలాంటి వారిని పిలిచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా మార్చేసి వాళ్ళ స్టోరీని చాలా బ్రైట్గా మార్చి ఆ వంశవృక్షాన్ని అలా తెచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంశవృక్షంలో పెట్టి, ఎలాంటి ఎన్నిక లేని వారి దగ్గర నుంచి ఈ తామారు, రాహాబు ఎవరైతే ఉన్నారో, బెత్షెబా, ఇంకా ఇలాంటి తృణీకరింపబడిన క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో, యోధా, ఆ రూతమ్మ ఎవరైతే ఉన్నారో, ఈ స్టోరీలన్నీ పెట్టి ఆ వంశంలో పెట్టి, ఇదిగో పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారుగా. మాట్లాడితే తెల్లారితే మేము అబ్రహాం పిల్లలు అని చెప్తారుగా. మీరు తెల్లారితే మేము యోధా ప్రజలు చెప్తారుగా. మీ అందరికి అర్థం కావాల్సింది, దేవుడు ఇలాంటి వారిని అక్కడి నుంచి మార్చుకుంటూ యెషయా గర్భం నుంచి మెస్సీయని దేవుడు తీసుకువచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నజరేతులో పుట్టిందని మరియమ్మను తక్కువ చూస్తున్నారు. మరియమ్మని యెషయా ఏదో వడ్రంగ పని చేస్తున్నారని తక్కువ చూస్తున్నారా మీరు? ఎక్కడ కలిపినారు లింక్ మీకు అర్థమవుతుందా? ఆ తరాలు అలా కూర్చుకుంటూ వస్తూ మరియమ్మని మీరు ఆ నజరేతు గ్రామంలో వచ్చిన ఆడపిల్ల, ఆ పల్లెటూరు పిల్లని మీరు తక్కువ చూస్తున్నారా? ఆ యోసేపుని మీరు తక్కువ చూస్తున్నారా? వడ్లవాడ అంటున్నారా? మీకు లింక్ తెలియట్లేదా? దేవుడు యోధా దగ్గర నుంచి లింక్ పెట్టుకుంటూ వచ్చాడన్న సంగతి మీకు తెలుసా? తక్కువ చేయకండి. ఆ తక్కువ చేయబడిన వారి నుంచే దేవుడు ఎంపిక చేసిన ప్రజాన్ని నిలబెట్టాడు.
ఈ స్టేట్మెంట్తో చెప్పండి మత్తయి సువార్త ప్రారంభించాడు. ముగిస్తున్నాను. దావీదుకి క్షమించండి, అబ్రహాముకి దావీదు ఎట్లా కొడుకు అవుతాడు, దావీదుకి క్రీస్తు ఎట్లా కొడుకు అవుతాడంటే యూదుల భాష తెలియాలి. అందుకే మనం హిస్టరీ పునాదులు వేసుకుంటూ వచ్చాం. వాళ్ళ కొడుకును కూడా కొడుకే అంటారు. తన తర్వాత పుట్టిన తమ్ముడిని కూడా కొడుకే అంటారు. మనకులాగా మామీలు చెప్పండి, మన వరుసలు ఉంటాయి కదా కొన్ని, చెప్పండి మామీలు అత్తమ్మలు ఇవి ఉండవు వాళ్ళకి. అందుకే అబ్రహాము గారికి లోతు గారు ఏమవుతారండి, రూల్గా మాట్లాడుకుంటే తమ్ముడు అవుతాడు. కానీ అబ్రహాం గారు లోతుని ఏమంటాడు చెప్పిన, నా కొడుకు అంటాడంటే తమ్ముడు బాగా వినండి, తమ్ముళ్ళను కూడా ఏమని పిలుచుకుంటారు చెప్పిన, కొడుకులను పిలుచుకుంటారు. అందుకే వంశవృక్షంలో ఎవరొచ్చినా మనవళ్ళను కూడా ఏమంటారు చెప్పిన, మనవడు అనరు, కొడుకుల సెన్స్తోనే ఎక్కువ పిలుస్తారు. దావీదుకి అబ్రహాముకి దావీదు కొడుకు ఎట్లా అయ్యాడంటే వాళ్ళ వరుస అలానే ఉంటుంది. దావీదుకి క్రీస్తు ఎట్లా కొడుకయ్యాడంటే వాళ్ళ వరుస, అంటే వంశవృక్ష ప్రకారం వచ్చిన వాళ్ళ పిలుపు మాత్రం కొడుకులను కూడా చెప్పండి కొడుకులనే అంటారు. తమ్ముళ్ళను కూడా చెప్పండి తమ్ముళ్ళను కూడా కొడుకులనే అంటారు. ఆ సెన్స్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా మత్తయ్య గారు చెప్పండి, అబ్రహాము కొడుకు దావీదు, దావీదు కొడుకు యేసుక్రీస్తు. ఇప్పుడు ఈయనకి మనం చెప్పండి, మనం అందరం వాగ్దానం చేయబడిన చెప్పండి కొడుకులు కూతుర్లం అయిపోయాం. ఇది మత్తయి సువార్త చెప్పండి 1వ అధ్యాయం 1వ వచనం. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఈ 1వ అధ్యాయం 2 పేర్లకి మనకి ఇంత తతంగం, ఇంత కన్నీళ్ళు మనకుంటే మొత్తం ఆ పేర్లని చెప్పుకుంటే ఎంత ఏడుస్తామండి. 1వ అధ్యాయం దాటేసరికి ఏడ్చి అప్పుడు 2వ అధ్యాయంకి వెళ్తాం. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా ధ్యానించుకుంటూ వెళ్దాం. ఎలా భారం ఉంటే అలా ఆసక్తి ఉండాలని ధ్యానించుకుంటూ వెళ్దాం. అలా ఎలుతూ ప్రతి వారం దేవునికి మనం చెప్పండి ఆ వంశవృక్షంలో మనం ఉన్నామని చెప్పండి జ్ఞాపకం చేసుకుందాం.